నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వేయించిన కొబ్బరి పొడితో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కనుక ట్రై చేస్తే మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. దీనిలో నేనైతే ఏమీ వేయట్లేదు, ప్రస్తుతానికి కడిగి పెట్టి ఉంచాను. ఒక బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి దానిలోని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అయితే ఇప్పుడు కొబ్బరి ఒక పెద్ద స్పూన్ అంత కొబ్బరి వేయించుకోవాలి. 2 కొబ్బరి, ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇంచుల చెక్క వేసాను. అది కూడా వేయించేసుకోవాలి. అలా వేయించుకోండి. మనకి ఉల్లిపాయ చూడండి బాగా వేగిపోయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు అలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. దీంట్లో ఇంకా నేను ఇప్పటికైతే ఏమీ వేయలేదు, సాల్ట్ కనుక లాంటివి. ఆ పోపును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇందులో మనకి పోపు రెడీ అయిపోయింది. ఉల్లిపాయ వేగిపోయింది, చికెన్ వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇది 1/2 kg కాబట్టి 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియా పొడి వేసుకోండి. అలా వేసిన తర్వాత అంతా కలిసి అలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసాను. మీ దగ్గర పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత మనకి ఈ రకంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు చికెన్ కర్రీకి ఇదే మంచి ఫ్లేవరు, చాలా బాగా ఉంటుందండి. ఇలా కనుక ట్రై చేస్తే చికెన్ కర్రీ. ఇప్పుడు పొడి పక్కన పెట్టుకొని చికెన్ ఇలా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి ఏదైతే ఉందో అది 1 స్పూన్తో 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది 1/2 kg కాబట్టి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. తర్వాత తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిసేలా కలుపుకోండి. అలాగా ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 మీడియం సైజ్ టమాటా కూడా వేసాను. అలా టమాటా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ దోసకాయ కూడా పొట్టు తీయకుండా వేసాను. ఇలా పొట్టు తీయకుండా వేసుకొని వండితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిటికెడంత మెంతి పొడి వేసాను. అలా వేసుకోండి. వేసుకున్నాక అంత అలా కలిసేలా కలుపుకొని ఉడికించేసుకోండి. చూడండి, చికెన్లో ఉన్నంత వాటరు, దోసకాయ టమాటాలో వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. కొంచెం పుదీనా వేసాను. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా అయితే మిస్ చేయకండి. చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత కారం మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి. నేనైతే ఇది 1/2 kg ప్లస్ దోసకాయ టమాటా వేసాను కాబట్టి 1 స్పూన్నర వేసాను. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసి అలా కలుపుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పడుతుంది. చాలా వరకు మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ మందం వాటర్ అయితే వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడూ వండేలా కాకుండా ఇలా వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పొడితోనే దీనికి అంత రుచి వస్తుంది. కొంచెం కసూరి మేతి, ఒక గిన్నెడు కొత్తిమీర అయితే వేసాను. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలిసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగా స్టవ్ మీద ఉంచేసుకోవాలి. మనకి రెడీ అయిపోయింది. చూడండి, మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది. మనకి చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట. చపాతీ, రోటీ, పూరీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేయించిన కొబ్బరితోని చికెన్ కర్రీ చాలా సూపర్గా వచ్చిందండి. నేను తిన్న తర్వాత వాయిస్తున్నాను. చూడండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి నచ్చింది అనుకుంటే. చాలా బాగుంటుందండి.
ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. నందన కిచెన్ సబ్స్క్రైబర్ అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ మధ్య లైకులు రావట్లేదు, ఈ వ్యూస్ రావట్లేదండి. ఒకసారి చూసి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.